నమస్తే. ప్రస్తుతం మనము ఖైరతాబాద్లోని పెద్ద గణేష్ వెనుక ఒక గల్లీలో ఉన్నాం. శ్రీనివాస నగర్ కాలనీ. ఆ కాలనీలో ఈరోజు ఉదయం 10 లేదా 11 గంటలకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చిన్నారి యూకేజీ చదువుతున్న చిన్నారి షార్వి ఈరోజే స్కూల్కి పోలే. ఆమె ఇదే ఇంట్లో నివసిస్తుంది. ఆ పాప యూకేజీ చదువుతుంది. మీరు ఒక వీడియో చూడండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. చూశారు కదా. ఈ ఇంట్లో నుంచి అంటే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఆ పాప, షార్వి అనే పాప. మామూలుగా ఆడుకుంటున్న క్రమంలో ఇంట్లో నుంచి వచ్చింది. వాళ్ళదే ఇల్లు. ఇంట్లో నుంచి ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకు వీడియోలో కూడా ఉంటుంది, సీసీ కెమెరాల విజువల్లో. ఇట్లనే వస్తుంది, కొంచెం స్పీడ్గా వస్తుంది. ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే ఆడుకోవడానికి పోతున్నట్టుంది. ఇట్లా వస్తుంది. అక్కడి నుంచి డాగ్ వస్తుంది, వీధి కుక్క. అక్కడి నుంచి వచ్చి ఇదే ప్లేస్లో కరెక్ట్ ఈ చెంపను పడితే చెంప మొత్తం పోతుంది. కొంచెం అంటే కన్ను పోతుంటే మీరు ఇక్కడ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మీరు విజువల్స్ చూసుకోండి. కింద ఇక్కడనే మీ కెమెరాలో కనిపిస్తుంది. ఇక్కడనే రక్తం కూడా దారలాగా కారింది. చెంప మొత్తం పోయింది. కొంచెం అంటే కన్ను పోతుండే. మరి ఆ కుక్కకి ఏం పిచ్చి లేచిందో ఏందో అర్థం కాలేదు, కానీ ఒకటేసారి దాడి చేసి పారిపోయింది. మళ్ళీ అటే పోయింది, వెనక్కిపోయింది. ఇక్కడ బైకు నుంచి ఒక వ్యక్తి వస్తూ ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేసిండు. ఈ చెంప ఉందా, ఈ నుంచి ఇక్కడ పోయింది. మీరు విజువల్లో చూడండి, ఫోటోలు కూడా వచ్చేటాయి మీకు, మీరు చూసింటారు. ఇది మొత్తం పోయింది. కొంచెం అంటే కన్ను పోతుండే. ఈ వీధి కుక్కల పంచాయతీ మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నా. ఇక వీధి కుక్కల కోసం పోరాడే వాళ్ళు, కన్నీళ్ళు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో సోమాజి కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడింది ఈ అంశం గురించి. అసలు సోమాజిగూడల ప్రెస్ క్లబ్ కానీ, లేకపోతే ఈ వీధి కుక్కల ప్రేమికులు కానీ, వీళ్ళు పెద్దగా గల్లీల పోటీ అక్కడిక్కడ తిరగరు. చిన్న పిల్లలు ఆడుకునే గల్లీల పోటీ అస్సలు ఉండరు. వాళ్ళ కార్లల్లో ఇంటి నుంచి బయటికి పోనికే కారే, ఇంట్లోకి రావడానికి కూడా కారే. వాళ్ళకేం తెలియదు ఆ బాధ. వాస్తవంగా ఇది జరుగుతున్నది. ఈ ఇన్సిడెంటు ఈ పాప షార్వి అనే పాప బంజారాహిల్స్లోని రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. నాకు తెలిసి ఒక ఇంచు వరకు లోపలికి పోయింది. మొత్తం ఇదంతా కట్ అయింది. వాళ్ళ తల్లి ఉన్నారు లోపల. ఒకసారి ఆమెతోటి ఏం జరిగిందని ఒకసారి మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఈ కుక్కల గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారనేది ప్రధానంగా కనుక్కుందాం. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. అమ్మ నమస్తే. వస్తారా, నేనే రావాలా? రండి ఇక్కడ రండి. అమ్మ, ఇది ఉదయం మీ పాపనేనా? దయచేసి ఏమనుకోకుండా ఏడవద్దు. ఏం కాదు. ఏడవద్దు. సారీ. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సారీ. ఏం కాదు. మీ పాపకి ఏం కాదు. ఏడు. కొంచెం. మీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 2 పాపలు, 1 బాబు. ఈ షార్వి అనే పాప అమ్మాయి ఈరోజు ఏంటి స్కూల్కి పోలేదా? స్కూల్కి వెళ్ళలేదు, లేట్గా లేచింది తను. నేను పేషెంట్ అండి. అయితే మా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేట్ అవుతుంది అనేసి అని. డైలీ పాపం మా ఆయననే చూసుకుంటాడు మా పిల్లల్ని. ఇక ఈరోజు కుదరలేదు, ఇక పాప కూడా వెళ్ళలేదు. ఇక వరుసగా 4 days హాలిడేస్ వచ్చాయి అనేసి అని వెళ్ళలేదు మా పాప. ఈరోజు కూడా లేచేది కానీ లేవలేదు. 7:30 అయింది. 8 o'clockకి తనకి స్కూల్. ఎక్కడ చదువుతుందమ్మా మీ పాప? చిన్మయి బేగంపేటలో చిన్మయి విద్యాలయం. రోజు లేట్గా లేవడం వల్ల పోలేదు. ఇక ఇంట్లోనే నేనే తనకి చేపించుకొని తినిపించుకొని ఉన్నాను. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా తిందామని కిచెన్లోకి వెళ్ళాను. మా పాప బయటకు వెళ్ళి అరుస్తుంది. నేను వెంటనే పరిగెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాను. పాప ఫేసు ఎక్కువసేపు మాట్లాడద్దు దయచేసి. ఓకే అమ్మా, పర్లేదు. కూర్చోండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఇంతమంది వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ మా ఆయన కష్టం చేసుకునే వ్యక్తి. ఎవరు ఏం సాయం చేయట్లేదండి. ఇదొకటి చిన్న హెల్ప్ చేయండి. మేము చాలా కష్టంలో ఉన్నాము. మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా ఆయన ప్రైవేట్ ఎంప్లాయీ, ఐసీఐసీలో చేస్తాడు. కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండండి. అమ్మ పెద్దమ్మ, ఒక్క నిమిషం. ఓకే.
ఇది ప్రధానంగా ముగ్గురు పిల్లలు వీళ్ళకు. ఈ షార్వి అనే పాప పెద్దమ్మాయి. ఆమె కూడా బాలింత పాపం. దయచేసి ఏమనుకోవద్దు మీరు కూడా ప్రేక్షకులు, ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాది కాదు. ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రమే, క్షమించాలి, ఏమనుకోవద్దు. ఇదే గలీలో జరిగింది ఈ సంఘటన. నేనేమంటున్నా అంటే ఈ వీధి కుక్కలు ఏందండి నాకు అర్థం కాదు. అవి కూడా ఒక జీవే, కాదంటలేము, అవి కూడా ఒక జీవే, అవి కూడా బతకాలే. కానీ ఇట్లా దాడులు చేస్తే ఏందండి నాకు అర్థం కాదు. ఆ కుక్క ఎంత అగ్రెసివ్గా వచ్చిందంటే చాలా దారుణంగా వచ్చింది. వచ్చి టక్కున అసలు ఎగిరి చెంపను బట్టి చీల్చి వెళ్ళిపోయింది, పారిపోయింది కుక్క. కుక్కల ప్రేమికులు, కుక్కల కోసం కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు ఒకసారి దీని గురించి చెప్పాలి. ఒకసారి ఇటు రమ్మా పెద్దమ్మ. ఈడ కుక్క ఈరోజు జరిగింది. ఎన్ని గంటలకు జరిగింది? ఈరోజు 10:30 అయింది. 10:30 అయింది. అక్కడ ఎండకు కూర్చున్నా, ఏడ కూర్చున్నా? గీండ కూర్చున్నా ఎండకు. ఓకే. ఎండకు కూర్చున్నా, వాళ్ళ తాత ఆడ కూర్చున్నాడు ఎండకు. ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి వచ్చి అక్కడ ఇంటి దిక్కు వెళ్దామని వెళ్తున్నది, ఉరుకుతుంది. అక్కడ నుంచి కుక్క ఉరుకొచ్చింది. ఉరుకొచ్చి పట్టి ఇట్లా లాగడమే అనుకో, ఇక అంతే. కుక్క అనేంత లోపల అది పరిగెత్తిపోయి. ఈ గల్లీలో కుక్కలు తిరుగుతుంటాయి బాగా. చాలా తిరుగుతాయి, రాత్రి పొద్దు అనకుండా బాగా తిరుగుతాయి కుక్కలు. అంటే మీ గల్లీ అనుకోండి, లేకపోతే ఈ చుట్టుపక్కల ఇట్లా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయా కుక్కలు? చేస్తున్నాయి కానీ కొంతమంది చెప్పుకోలేరు. ఇళ్ళల్లో అద్దెకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇక తీసుకొని పోవడము చేయడం జరుగుతున్నది, చేస్తున్నాయి కుక్కలు చాలానే. గల్లీలలో తిరిగే కుక్క లాగా ఉంది. అది ఊరు కుక్కనే, అంటే పెంచుకునే కుక్క అయితే కాదు. పెంచుకున్న కుక్క కాదు, బయట ఊరు కొందరు కుక్కనే. కుక్కల ప్రేమికులు కుక్కలను ఏమనొద్దు, కొట్టకూడదు, తిట్టకూడదు అని కొందరు అంటున్నారు కదా, మరి ఏమంటావు? అంటే వాళ్ళు మంచిగా సాదుకోవాలి, వేరే వాళ్ళ ఇండ్ల మీదకి వదలొద్దు, బయటికి ఇంట్లో పెట్టి సాదుకోవాలి. వాళ్ళు అన్ని ఇంజక్షన్లు వేయించుకోవాలి, మంచిగా సాదుకోవాలి. కానీ ఇట్లా ఇండ్ల మీదకి వదిలి ఖర్చు వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తే ఇట్లా ఇప్పుడు వేల ఖర్చు అవుతుంది. వాళ్ళు కట్టిస్తారా? పోనీ అంటారు, ఏ హాస్పిటల్ తీసుకుపోయినా పట్టలేరు ఆ పాపని. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ తీసుకపోతే పట్టిరు, మరి ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? ఇట్లా వాళ్ళు సాదుకున్న వాళ్ళు కుక్క అయినా సరే అట్లా చేస్తే ఎవరు భరిస్తారు? వాళ్ళు భరిస్తారా? మీరు తప్పు, మీ పాపను బయటకు వదిలిపెట్టిరు అంటారు. బయటకు వదలకుండా ఎంతసేపు అని ఉంటాం ఇంట్లో పిల్లలను పెట్టుకొని? ఆ ఇంట్లోకి బయటికి వెళ్ళింది అంతే. ఇది కొంచెం అయితే కన్ను పోతుండే, చూసినావా మీరు? ఎందుకంటే ప్రత్యక్షంగా చూసింటారు, నేను చూడలే కానీ మేము సీసీ కెమెరాల వీడియో చూసినాము. కొంచెం అయితే కన్ను పోతుండే. ఇక్కడ పడ్డది కాటు, ఇక్కడ నుంచి ఇట్లా అని వచ్చేసింది. ఇట్లా రక్తం ఇట్లా దారాలుగా గారింది ఆ పిల్లకు. అంటే ఆ కుక్కని ఎప్పుడన్నా చూసిండ్రా? కొంచెం నల్లగా ఉన్నట్టుంది కదా, నల్లగా ఉంది. గలీలో తిరిగేదేనా అది? అక్కడ నుంచి ఉరికొస్తుంది, అక్కడ సైడ్ అక్కడ కారు ఉందా, అక్కడ సైడ్ నుంచి అక్కడ చాలా ఉన్నాయి కుక్కలు. ఆ కుక్క కూడా ఎట్లా వచ్చిందంటే అమ్మా, ఏదో పగున్నట్టు వచ్చి చెంపబట్టింది, చూసినాం. చూసినాం. ఇప్పుడు అది కరుస్తున్నప్పుడు మీరు కరెక్ట్ ఏడున్నారు? ఈయన కూర్చున్నా నేను. చూసినా? చూసినా, కరెక్ట్గా చూసినా. మరి ఏం చెప్తావు? ఈ కుక్కలు ఇట్లా ఉన్నాయి కదా, ప్రభుత్వానికి ఏం చెప్తావు? ప్రభుత్వం కుక్కల దికేని చర్య తీసుకోవాలి, అవి పట్టుకెళ్ళాలి. ఇట్లా దాడులు చేస్తే పెద్దోళ్ళ పానాలకు కూడా మోసమే. రాత్రి వస్తుంటారు పోతుంటారు పిల్లలు కానీ ఎవరు కానీ. కానీ ఇట్లా ఆ కుక్కల గురించి చర్య తీసుకోవాలి ప్రభుత్వం. షార్వి మీ క్లోజే ఉంటుందా పాప? ఆడుకుంటారా? ఆడుకుంటాం. ఈరోజు స్కూల్ పోయినావా నువ్వు? పోయినావా? షార్వి పోలేదు కదా. ఓకే. ఇది స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరో స్థానికురాలు ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈ కుక్కల ప్రేమికులు ఈ మధ్యకాలంలో ఏమనొద్దు అంటున్నారు కదా, మరి ఈ తల్లి ఏమంటుందో ఒకసారి చూద్దాం. మేడం, మీరు చూసింటారు? అవునండి. అంటే ఏడున్నారంటే అది జరిగినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాండి. ఆ అమ్మాయి వేసే అరుపులు, ఇక్కడ లోపల ఉన్నాను. అయితే ఆ అమ్మాయి అరుపులు విని నేను విండోలో నుంచి చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు, కేవలం ఆ అమ్మాయి అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇటు నుంచి డోర్ నుంచి వచ్చి బయట చూసేవరకు మొత్తం బ్లీడ్ అవుతుంది ఆ అమ్మాయికి. చాలా ఘోరంగా, అసలు మొహం కాకుండా ఇంకా మెడబట్టుకుంటే ఇంకా పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండేదో. ఇంకోటి ఏంటంటే 1 ఇంచు పోయింది, తర్వాత కన్ను కొంచెం అయితే టచ్ అవుతుండే, కన్ను పోతే కథమే, అంత మరి ఘోరంగా ఉన్నది పరిస్థితి. అసలు వాళ్ళ తల్లి కూడా చాలా పాపం ఘోరంగా ఏడుస్తుంది. అసలు ఆ టైంలో వాళ్ళ హస్బెండ్, వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లో లేరు. ఇంట్లో అందుబాటులో ఎవరు మగవాళ్ళు కూడా లేకపోతే మా హస్బెండే బైక్ తీసి ఇంకా పాపని బైక్ పైన కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ లేదు, సర్జన్ లేడు అన్నారంట. తర్వాత వాసవికి తీసుకెళ్తే కూడా అక్కడ కూడా సర్జన్ లేదన్నారంట. తర్వాత గ్లోబల్లో కూడా సర్జన్ లేడంట. తర్వాత కృష్ణాకి కూడా తీసుకెళ్తే అక్కడ కూడా డాక్టర్ అవైలబిలిటీ లేడంటే ఇంకా వాళ్ళ డాడీతో కోఆర్డినేట్ చేస్తూ ఇంకా రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆ అమ్మాయిని. రెయిన్బో అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అండి, వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
ఇప్పుడు వాళ్ళ మమ్మీ డెలివరీ అయింది, ఆ ఖర్చులు మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఇది ఎవరు భరిస్తారు చెప్పండి. పాప వాళ్ళ పరిస్థితి చూస్తే అసలు హృదయ విదారకంగా ఉంది. ఆ పాప ఈరోజు స్కూల్కి వెళ్ళుంటన్నా కొంచెం ప్రమాదం అనేది త్రుటిలో తప్పిపోయేదేమో, కానీ అది దేవుడు అలా నిర్ణయించిండేమో ఆ అమ్మాయికి. ఈ గల్లీలో బాగానే వీధి కుక్కలు తిరుగుతాయమ్మా బాగా. వీధి కుక్కలు అంటే మార్నింగ్ అవర్స్లో ఎక్కువ కనిపించవు, నైట్ టైంలో ఉంటాయి. నైట్ టైంలో ఎట్లా అయిపోతుందంటే ఒక్కొక్కసారి బైక్స్కి అడ్డం వచ్చేసి బైక్స్ కిడై పడిపోవడం, అట్లాంటి సంఘటనలు కూడా చాలానే జరిగినాయి ఇదివరకు. సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయిందమ్మా, ఈ వీధి కుక్కల్ని పట్టుకోండి, వాటికి బర్త్ కంట్రోల్ ఇంజెక్షన్ ఇవ్వండి, లేకపోతే షెల్టర్లకు తరలించండి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ కుక్కల ప్రేమికులేమో అట్లా చేయొద్దని వాళ్ళు అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే తందాకు వస్తే కానీ పరిస్థితి ఎలా ఉండేది అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళు పిల్లలు ఆడుకోవాలన్నా పార్కులకు తీసుకెళ్తారు. మనకు అలాంటి పరిస్థితి లేదు కదా. మనం ఇంట్లో పిల్లలు బోర్ వచ్చిందంటే బయట రోడ్డు మీద ఆడతారు. రోడ్డు మీద ఆడుకున్న వాళ్ళకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. వాళ్ళ పిల్లలు కార్లలో తిరుగుతారు, కార్లలో వస్తారు, పార్కులకు వెళ్తారు, ఎంటర్టైన్మెంట్కి వాళ్ళ పేరెంట్స్ టైం ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకెళ్తారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలా టైం స్పెండ్ చేసే ఉరుకులు పరుగుల జీవితాలు కదండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేసుకుంటే కానీ రోజు గడవని పరిస్థితి. అట్లాంటి వాళ్ళు పిల్లల్ని పార్కులకు కానీ ఇంకా ఎక్కడికైనా ఎంటర్టైన్మెంట్కి వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్ళలేకపోతారు కదా. అంటే వాళ్ళ లగ్జరియస్ లైఫ్లో కుక్కలంటే ఒక పెంపుడు జంతువు. తన పిల్లల వరకు వస్తే కానీ తెలియదు కదండి. తన వరకు వస్తే కానీ దాని తీవ్రత ఎంత ఉంటుంది. ఆ అమ్మాయి అన్నం పుణ్యం తెలియని అమ్మాయి అసలు స్కూల్కి వెళ్ళినా అయిపోయేది. ఆ అమ్మాయి ఈరోజు స్కూల్కి వెళ్ళలేకపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా అలా జరిగింది. జరిగిన ఈ అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన వల్ల వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏదో ప్రైవేట్ ఉద్యోగం అని చెప్తుంది ఆమె కూడా, నిజంగా అప్పుల పాలవుతారు. వాస్తవం కదా? అవునండి, అదైతే ఖచ్చితంగా వాస్తవమే. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఆ అమ్మాయిని పట్టుకోలేదు, సర్జన్ లేదన్నారు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎఫర్ట్ చేయగలుగుతుందా? చెప్పండి, మీరే చెప్పండి. లక్షలతో కూడుకున్న మాట అది. లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఆమె చెప్పారు వీధి కుక్కల్ని చంపొద్దు, కాపాడాలి, అది ఇది అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఏమన్నా హెల్ప్ చేస్తారా వాళ్ళకి? ఇప్పుడు పరిస్థితి ఇంత సివియర్గా ఉంది, ఏమన్నా రెస్పాండ్ అవుతున్నారా? డిమాండ్ వస్తుంది. మీరు కుక్కల పైన ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, మంచిదే, సంతోషం, అవి కూడా జీవులే. కానీ ఇప్పుడు ఇట్లా దాడులు జరిగిన ఎవరైతే పిల్లలు పెద్దలు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి హాస్పిటల్కి పోయి ఏమైందని కనీసం పరామర్శించారా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. నిజమే అంటారా? అవునండి, ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే పెంపుడు జంతువుల కంటే కన్న పిల్లలు ఎక్కువ కదండి ఎవరికైనా, అవునా కదా? నువ్వు మూగజీవాల పైన ప్రేమ చూస్తున్నాం. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ కన్న పిల్లల కంటే మూగజీవాలు అయితే ఎక్కువ కాదు కదా. తను వెళ్ళి ఇప్పుడు ఏమైనా పరామర్శించింది అమ్మాయికి? సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ భార్య కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఇదే అంశం. అదే అండి, ఇప్పుడు ఈ వీడియో మొత్తము యూట్యూబ్లో వైరల్ అవుతుంది. తన వరకు వెళ్ళి ఉంటుంది కదా ఆ విషయం. తను వెళ్ళి పరామర్శించిందా కనీసం? చూడాలి కదా తను కూడా. ఇప్పుడు తను అంత మాట్లాడినాము, ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు తన వంతు బాధ్యతగా తను కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించలేదు, నేను ఇది సపోర్ట్ చేస్తాను అట్లా అన్న రెస్పాన్స్ అయినా ఇవ్వాలి కదా. విదేశాల్లో కుక్కలు ఇట్లా వీధులలో వదలరమ్మా, పెంచుకుంటే వాళ్ళు యజమానులు పెంచుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు విదేశాల్లో. ఇక్కడ మాత్రం వీధులలో అడ్డగోలుగా తిరుగుతుంటాయి. ఎందుకు ప్రభుత్వం నిరోధించలేకపోతుంది? ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? అంటే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకున్న ఎవరో ఒకరు ఈ మూగజీవాలు వీటికి ప్రాణం ఉంది, వాటిని రక్షించాలి అని ఎవరో ఒకరు ఇంకో రకంగా వాళ్ళ వాయిస్ రేజ్ చేసేసరికి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, సైలెంట్ అయిపోతుంది. నేనైతే అలా ఫీల్ అవుతున్నాను. ఇది ప్రధానంగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. షార్వి మీకు తెలుసా? జరుగు పిల్లలు ఉన్నారు. ఒకసారి షార్వి ఎట్లా ఆడుకుంటుంది? బాగా ఆడుకుంటుంది మీ దగ్గర? అవును, బాగా ఆడుకుంటది అంకుల్. ఈరోజు స్కూల్కి పోయారా మీరు? మేము వెళ్ళామని. షార్వి వెళ్ళలేదు. తెలుసు అంకుల్, వీడు అప్పుడే మాట్లాడు. షార్వి బాగా ఆడుకుంటుంది కదా మీ దగ్గర? స్కూల్కి పోలేదు అంట కదా? అవునండి, పొద్దున లేట్ లేచిందంట, అందుకే బాగా ఇంత గాయమైంది తెలుసా? ఏమైనా బాధ అనిపిస్తుందా? మరి వీధి కుక్కలు తిరుగుతాయా? మీరు ఆడుకుంటారు కదా పిల్లలు, బాగా తిరుగుతాయా మీ గల్లీలో? మరి ఏం చేయాలి అవి తిరగకుండా? ఆ కుక్కలు తిరగకుండా ఏం చేయాలి మరి? దాన్ని పట్టుకొని షెల్టర్ వేసేయాలి. ఇక్కడ కనీసం ఇక్కడ బాగా తిరుగుతారు, ఎవరన్నా వాటిని పెంచుకుంటారన్నా మంచిగా ఉంటారు అంకుల్. నువ్వేం చెప్తావు ఇట్లా కుక్కలు తిరగకుండా గల్లీలలో? అది ఈడొక కాంపౌండ్ ఉంది అంకుల్, కాంపౌండ్ లా మస్తు కుక్కలు ఉంటాయి అంకుల్. ఓకే, ఇక్కడ రండి మీరు. ఇప్పుడు షార్వికి జరిగింది ఇక్కడ ఇక్కడ నవ్వద్దు. ఇప్పుడు షార్వికి జరిగింది కదా, మరి ఈ కుక్క వల్ల జరిగింది.
అసలు ఈ కుక్కలు ఇట్లా చేయొద్దంటే కుక్కలను ఏం చేయాలి ఫస్ట్ మీరు చెప్పండి. మనం కుక్కలతో మంచిగా ఉంటే అవి మనం ఏమన్నాయి. అవి ఏమనలే కదా షార్వి మరి. అవును మరి ఎందుకు ఖర్చింది కదా. అవును. నువ్వేం చెప్తావు చింటూ? అది ఒకటి దానికి ఇన్ఫెక్టెడ్ అయింది కదా అంకుల్, అందుకే అది కొంచెం ఓకే. కోపంలా కరిచేసింది. చిన్నారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పాప మీ క్లాస్మేటా షార్వి? ఎవరి క్లాస్? యూకేజీ కదా ఆమె? ఎల్కేజీ. ఎట్లా ఎట్లుంటుంటుంది షార్వి బాగుంటుందా మీ దగ్గర? బాగానే ఆడుకుంటూ ఉంటుంది. మీతో కుక్క ఆకలితోనే ఉన్నట్టుంది తెలీదు, కానీ షార్విని అట్లా చేసిందని అనుకోలేము మేము ఎప్పుడు. కానీ ఆ కుక్క ఆకలితో ఉందేమో అని కలిసిందేమో అని అనుకుంటున్నాం. కానీ చాలా భయం అవుతుంది. ఇప్పటి నుంచి అయితే బయటికి వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. ఆడుకోనికి ఈసారి బయటికి వెళ్ళొద్దు. అప్పటి నుంచి భయం అవుతుంది. ఆ ఫోటో కూడా చూపించింది టీచర్. చాలా భయం అవుతుంది ఇప్పటి నుంచి. కొంచెం అంటే కన్ను డ్యామేజ్ అవుతుండే తెలుసా? కన్ను దగ్గర. మరి మీరు ఇప్పుడు భయం అవుతుంది అంటున్నారు కదా, మరి ఎన్ని రోజులు ఇంట్లో ఉంటారు ఆడుకోకుండా? ఆడుకోవాలి కదా మీరు కూడా, పిల్లలు కదా, మరి ఎట్లా ఏం చేయాలి మరి? పేరెంట్స్ బయటికి తీసుకెళ్తారు అని ఒకసారి అడుగుతాం, తీసుకెళ్తారు, ఆడుకుంటాం. ఇప్పటి నుంచి అయితే గల్లీలలో అయితే అస్సలు ఆడుకోమని. ఇప్పుడు షార్విని ఇట్లా దాడి చేసింది కదా డాగ్ లవర్స్ ఉంటారు కదా, డాగ్ లవర్స్ ఏమంటారు అంటే కుక్కలను ఏమనొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు, వాటిని ఏమనొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇట్లా దాడి చేస్తున్నాయి కదా, ఏం చెప్తావు చిన్నారి? అంటే అవి కొన్ని కుక్కలను పెంచుకోరు. అవి కొన్ని కుక్కల లవర్స్ అయితే వదిలిపెట్టేస్తారు. అప్పుడు అవి ఆకలితో ఉంటాయి, రోడ్ మీద తిరుగుతాయి. సో ఆకలితో ఉంటాయి అని పిల్లలను అయితే ఇట్లా చేస్తున్నాయి. డాగ్ లవర్స్ ఉంటారు, కానీ వీటిని కొంతమంది వదిలేస్తారు. తెలీదు, వీటికి తాడు ఉంటాయి కదా, ఆ తాడులు వదిలేస్తారు. తెలీదు, ఆ కుక్కలు కూడా ఎక్కడనో తిరుగుతాయి, వచ్చి దాడి చేస్తాయి. మరి ఇప్పుడు ఇట్లా దాడి చేసింది కదా, మరి ఇట్లా వీధి కుక్కలు ఉండకుండా ఏం చేయాలి? నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం చేస్తే బెటర్? తెలీదు. తెలీదా? తెలియదు. ఓకే. నువ్వు పేరేం పేరమ్మా? దివాన్షి నా పేరు. దివాన్షి. ఎట్లుంటుంది షార్వి? బాగుంటుంది దాని దగ్గర? బాగుంటాయి, ఆడుకుంటాయి నా దగ్గర. నీకు ఎప్పుడు తెలిసిందే షార్వికి ఇట్లా జరిగిందని? నేను స్కూల్ నుంచి వచ్చిన అప్పుడే తెలిసింది ఆమె అట్లా అయిందని. డాగ్స్ మీరు ఆడుకుంటుంటారు కదా, బాగా తిరుగుతాయి ఇక్కడ వీధి కుక్కలు? తిరుగుతాయి. ఏమన్నా అన్నాయా ఇంతకుముందుకు ఎప్పుడన్నా? అనలేదు, కానీ ఉరకపెట్టారు. ఓకే. చిన్నారులు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఈ బాబు ఉన్నాడు, ఈ బాబు షెల్టర్ తరలించాలని చెప్తున్నాడు. మరి తరలించాలండి, ఇదేందండి నాకు అర్థం కాదు. ఆ తల్లి ఇప్పటిదాకా ఏడ్చింది పాపం, ఆమె బాలింత పాపం. ఈ మధ్యకాలంలో డెలివరీ అయినట్టుంది, ఆమె ఏడిస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చి. వాళ్ళు ఇప్పటికే డెలివరీ అంటే వాళ్ళు కొంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఇప్పుడు ఈ పాప 4-5 హాస్పిటల్ తిప్పితే కానీ బంజారాహిల్స్ రెయిన్బోలో పట్టుకోలేదు. అది లక్షలతో కూడిన ఖర్చు. నిజంగా ఘోరం. అయితే నాకే బాధ అనిపించింది. ఏం చేస్తాం మరి, ఇంకా ఉన్నారు, మాట్లాడిద్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఉన్నారు. పెద్దమ్మా, ఛాయ్ తాగినావా? తాగినా. ఏంది ఉదయం చిన్న పాపను ఇక్కడ ఇగో నీకు ఎదురుగానే కుక్క కరిచింది, అప్పుడు ఏడ ఉన్నావు నువ్వు? ఈయనే కూర్చున్నావా? ఏంటో కూర్చున్నా చూస్తున్నా. ఇక్కడనే అట్లా ఉరికిందామే ఆ పాప. ఈ లోపలికి వెళ్ళి వచ్చింది, ఆ కుక్క అక్కడికి వెళ్ళి వచ్చింది, పట్టేసింది, కింద పడంగానే ఉరికిపోయింది. ఒక ఆయన బండి మీద వచ్చి లేవట్టిండు పాపని. సీసీ కెమెరాలో కనిపిస్తుంది. లేవట్టిండు ఆయన. నాకు కాళ్ళు నడవనిక రావు సరిగా, మనం పోదాందు కాడికి అని ఇక పోలే. అన్న కూడా ఏం గుంపు అయిపోయింది అప్పటికే. కానీ బ్లడ్ బాగా పోయింది కదా. అవును బిడ్డ, రక్తము నీళ్ళ లెక్క కారింది. కొంచెం అయితే కన్నుకైతుండే కదమ్మా. గీత పడ్డది, ఒకటి చెంపంతా కొరికేసింది. దానికి ఏందో ఏమో ఇంతవరకు కుక్క ఏం రోగం వచ్చిందేమో దానికి. ఎట్లా మరి ఏం చేయాలి? వీధి కుక్కలను ఏం చేయాలి? పట్టుకపోతున్నారా, కంప్లైంట్ ఇస్తే మళ్ళా అవతల పోయి చేస్తున్నారు. వీటిని మేము చెవు కత్తిరిస్తున్నాము, సూదిస్తున్నాము అని అంటున్నారు బిడ్డ. అట్లా చెప్పి వదిలేస్తారు. సంపొద్దు అన్నారు అంట వాళ్ళని, కుక్కలని. ఎవరు చెప్పారు సంపొద్దని? వాళ్ళు మున్సిపల్ వాళ్ళే. ఇప్పుడు మనుషులను చంపుతున్నాయి కదా మరి. అది మంచిగానే వాళ్ళకు పట్టుకపోని అంటే ఈ గలీలో పట్టుకొని ఇంకో గలీలో వదిలేస్తున్నారా? అవతల చెరువు దుక్కు
ఏదైనా సాట్ ఉంటుంది కదా అక్కడ పోయి వదిలేస్తున్నారు. మరి కొందరు ఏమంటున్నారు అంటే కుక్కల ప్రేమికులు, కుక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమనకూడదు కుక్కలను, దాంట్లను అక్కడ దూరంగా తీసుకుపోయి పెంచకూడదు, మనుషుల మధ్యలోనే ఉండాలి, ఎందుకు అవి కూడా జీవులే కదా అని కొందరు కుక్కలను ప్రేమించేటోళ్ళు అంటున్నారు కదా, ఏం చెప్తావు? అంటున్నారంట వాళ్ళు ఏం గిసుంటు కుక్కల్ని ఏం పెంచుకుంటాము, ఏం కంత మనుషుల ప్రాణాలు తీసి బెంగ పెట్టుకొని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు బిడ్డ చెప్పు. ఆ తల్లి బాగా ఏడుస్తుంది. కానిపోయింది, మొన్ననే ఆపరేషన్ అయింది ఆమెకు. ఆమె చక్కరైంది అనుకుంటుంది, కుక్క గడిచింది అనుకుంటలేదు. అరే అరే అరే. టక్కరైంది అనుకుని కాదు, కుక్క గడిచింది అంటే అప్పుడు పెద్దోళ్ళు ఆమెకు పెద్ద ఆపరేషన్ అయ్యింది. ఈ గల్లీలో తిరుగుతాయా కుక్కలు? వస్తాయి ఇప్పుడు అది తిరుగుతాయి పోతాయి. పిల్లలేమో బాగా ఉన్నారు గల్లీలో. గల్లీ అంతా రెంట్కున్న వాళ్ళు చాలా మంది మరి ఉన్నారు. ఏం చేయాలి చెప్పి, ఈ కుక్కలను ఏం చేయాలి, ఏం చెప్తావు నువ్వు? మీరే ఖచ్చితంగా చెప్పి పట్టించేసేయాలి. పట్టించి ఏం చేయాలి దాన్ని? సంపరంటే కదా వాళ్ళు. మరి ఏం చేయాలి? ఏం చేస్తాం మనం, మరి ఏం చేయాలి అంటున్నా? ఏం చేస్తాం ఇక ఇడిసేయాలి. దానికి రూమ్ కట్టి అందులో పెంచాలంటున్నావా? ఏం లేకపోతే అక్కడ దూరం ఎక్కడన్నా అడవులకి తీసుకుపోయి వదిలేస్తే నిమ్మడం అంతేనా? అంతే ఇక అదే పని. ఇక్కడ చెయ్యనియరు. ఏమన్నట్టు కుక్కలను చంపుతారా, కుక్కలను పట్టుకొని. మనకేం పగలేదు కుక్కలు అంటే, ఎవరికైనా ఏం పగలేదు, అవో జీవులే, దేవుడిచ్చినా అవి మనలాగా అవే జీవే, కానీ మనుషులను చంపుతున్నాయి కదా, ఇది పంచాయతీ, అంతేనా? కూడా లేదు బిడ్డ, ఆ పిల్ల చిన్నగా ఉంది, సన్నగా తెల్లగా ముద్దుగా ఉంది. అది తల్లి అయితే మరి ఘోరంగా ఏడుస్తుంది పాపం, ఆమె బాలింత ఉన్నట్టు పాపం. బాలంతే నేను నెల కూడా కాలేదు ఆపరేషన్ అయ్యి. పెద్దమ్మ ఈడ చిన్న పాపను 10-11 గంటలకు ఈ రోజు ఉదయం కుక్క కరిచింది, చెంప మొత్తం పోయింది ఇట్లా. అట్లా పోతే పిల్లలకు కష్టమే కదా, మరి కుక్కలు వీధి కుక్కలను పట్టుకుపోవాలి కదా గవర్నమెంట్ అయినా కానీ. మరి ఇట్లా కరిస్తే ఎట్లా, పిల్లలకు కష్టమే కదా. ఇక్కడ లీడర్లు మంచిగా పట్టించుకొని చేయాలి, మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా? కొంచెం అయితే కన్ను పోతుండే కదా. అదే కదా బాధనే కదా, ఎవరి పిల్లలకైనా కానీ అయితే. వీధిలో బాగానే తిరుగుతాయి కుక్కలు, ఇదంతా ఇట్లా చేసి తిరుగుతాయి. అప్పుడు ఏం చేస్తాయి అన్ని బయట కుక్కలే, ఇవన్నీ పెంచుకున్న కుక్కలు ఏం కాదు, వీధి కుక్కలే అంతే. మరి ఏం చేస్తే వీధి కుక్కల బాధ ఉండదంటావు? ఏం చేయాలి? ఇక పెద్దలు లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుపోవాలి, బాగా మున్సిపాలిటీలకు చెప్పాలి, అవన్నీ చేయాలి. మేము పోయి ఏడ చెప్తాం ఆడవాళ్ళు. దగ్గర షెల్టర్ ఇచ్చి పెంచాలంటావా? ఇక పెంచాలి, పెంచి అంతగానో ఏడ పెంచుతారు. పెంచడం అంటే వేరే దూరంగా పెంచాలి అంతే, ఇక మధ్యలో ఉంటే కష్టమే కదా, దూరంగా పెంచాలి. వాళ్ళకి ఇలా చెప్పిర్రా మీరు? ఏం చెప్పలేదు ఇంతవరకు అయితే. చెప్పాలి కదా మరి, చెప్తాం, ఎప్పుడైనా చెప్తారా లేదా? చెప్తాం మరి ఇంత అయినాక చెప్పాలి కదా, చెప్పాలి. చెప్పకపోతే కష్టమే. నువ్వు నాయనవా? అయినా ఏంది మీ గల్లీలో పొద్దుగాల 10-11 గంటలకి ఇట్లా ఈ చిన్న పాపను కుక్క ఒకటి కరిచిపోయింది, ఈ చెంపంతా పోయింది, తెలుసా? తెలుసు తెలుసు. చూసినావా? నువ్వు ఏడున్నావు అప్పుడు? నేను లోపల ఉన్నా, వచ్చే వరకు హాస్పిటల్ తీసుకుపోయారు. అది పగ ఉన్నట్లే కరిచింది. గదే బెట, అది మంచిదా అట్లా? మనుషులు ఒకసారి పగలు పడతారు చూడు, ఆవు ఆ వీడియో వచ్చింది సీసీ కెమెరాలది, చూసినాము. ఆవు ఆ పాపం మంచిగా ఆడుకోనికి పోతున్నట్టు, ఈ రోజు స్కూల్ పోలేదంట. ఆవు పోలే ఈరోజు, ఆ కుక్క అక్కడి నుంచి వచ్చి కరిచింది. కరిచింది. ఇప్పుడు దాన్ని మరి పట్టుకపోవాలి కదా. మరి ఏంది పంచాయతీ ఇట్లా ఉంటే కుక్కలది? ఇక పెద్ద మనుషులు ఇప్పుడు ఆ లీడర్లే పట్టుకొని అన్ని పట్టుకపోయి చంపాలి, విడిచిపెడితే మళ్ళా రావా? మరి కొందరు కుక్కలను ప్రేమించేటోళ్ళు ఉంటారు చూడు, కొందరు ఏమనకూడదు కుక్కలను, అవి మనలాగా అంటున్నారు, అవి కూడా బతకాలి కదా అంటున్నారు. బతకాలి అంటున్నారు కానీ ఇట్లా చేస్తాయా? మరి ఇవి ఇండ్లలో చదువుకున్నాయి కావు బిడ్డ, ఏంటంటే ఇట్లా జంగల్కి వచ్చినాయి కుక్కలే ఇట్లా చేసినాయి. ఇళ్ళల్లో ఇవి వాళ్ళు ఏం రానియరు బయటికి. ఇప్పుడు అనుకోకుండా జరిగింది పాపం, చాలా బాధ కదా, ఇబ్బందులు పడుతుంది ఫ్యామిలీ. అవు మరి బాధనే. కన్ను పోతుండే కదా కొంచెం, కొంచెం కన్ను కొంచెం అయితే. కన్ను పోతుండే, నేను బయటికి వెళ్ళే వరకే తీసుకుపోయినరట హాస్పిటల్. ఏం చెప్తావు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, ప్రభుత్వాలకు, మున్సిపల్ పట్టించుకోవాలి మరి. ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తారు, ఇప్పుడు పానాలు పోతున్నాయి, మరి ఇప్పుడు చూడరా? మరి అట్లా ఉండాలి, ఉంటేనే కదా మేము కూడా రేపు వేయగలుగుతాము. మంచి చెడు చూస్తేనే కదా, మళ్ళా చూడకపోతే మేము మళ్ళా వేస్తామా ఓట్లు? పిల్లలేమో బాగున్నారు ఆడుకునేటోళ్ళు, ఇక్కడ బాగున్నారు బాబు, ఆడుకుంటే చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు.
ఆ పిల్లలు ముగ్గురు చిన్నోళ్ళే పాపం, మొన్ననే డెలివరీ అయింది ఆమెది. మళ్ళీ కొందరు కుక్కలు అంటే ఇష్టం ఉండేటోళ్ళు ఉంటారు కదా మనుషులు, అవు వాళ్ళు ఏమనొద్దు అంటున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్తావు? అంటే సాదుకుంటోళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. దిల్లుని కూడా ఇప్పుడు ఏమొద్దు అంటున్నారు. అట్లెట్లా ఏమొద్దంటే మరి ఇట్లా ఈమెను గారి ఇంకొకళ్ళు కూడా అట్లనే చేస్తే ఎట్లా? ఎంతమంది పానాలు తీస్తాయి చెప్పు? అవి కూడా మనుషులాగా అవి జీవులే కదా అంటున్నారు కదా. జీవులు కానీ మరి ఇట్లా ఎగబడుతున్నాయి కదా, జీవులే నిజమే కానీ మరి ఎగబడుతున్నాయి కదా. ఎమ్మెల్యేకి ఏం చెప్తావు? అదే పట్టించుకోవాలి, ఏదైనా ఉండకుండా చేయాలి అంతే. ఏం చెప్పేది ఏం లేదు. ఆయన వచ్చినా కానీ అదే చెప్తాం. ప్రేమ ఇష్టపడతోళ్ళు వచ్చి వాళ్ళు కరుస్తుందా కరవదా చూడాలి. చూస్తే తెలుస్తుంది వాళ్ళకు. ఇది చూడండి ఎట్లా తెలుస్తుంది చెప్పు? అంటే కాదు, అంటే వాళ్ళకి గరిస్తే ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది. ఆ తల్లి పాపం పొదడుతుంది, ఏడుస్తున్నది, తిండి లేదు, తిక్కన బాలంతా ముందే. మంచిగా చెడ్డ ఎప్పుడు ఎంత పానాలు నష్టము అంటే బాధ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మరి బాధ అయిన వాళ్ళకే తెలుస్తుంది అది. హలో 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 చెప్పండి సార్ ఉన్నారా అండి? నేను మనతోలు వెలుగు జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. సార్ లేదు సార్, నేను బయట ఉన్నాను. చెప్పండి సార్. వెళ్ళే సార్ తోటే మాట్లాడాలి. మార్నింగ్ రండి 9 o'clock. ఇప్పుడు లేరా సార్? నేను లేను సార్ దగ్గర సార్. ఓకే సార్, ఇంకేమైనా నెంబర్ ఉందా సార్ సార్ దగ్గర? మార్నింగ్ రండి. రండిగా సార్. ఇక్కడ అంబేద్కర్ శ్రీనివాస నగర్ కాలనీలో కుక్క దాడి చేసింది అమ్మాయిపై, చిన్న పాపపై. అది డీసీ గారికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాము, యాక్షన్ తీసుకుంటున్నారు. అదే ఒకసారి సార్ తోటి మాట్లాడి కొంచెం మాట్లాడిద్దామని తల్లితోటి. అది ఆల్రెడీ మాట్లాడారు మార్నింగ్, మా వాళ్ళు వెళ్ళారు మాట్లాడారు. మా డీసీ గారు డిప్యూటీ కమిషనర్ కి ఇన్ఫార్మ్ చేసాము, యాక్షన్ తీసుకుంటారు సార్. ఓకే ఓకే చూడండి సార్, కొంచెం ఆదుకోండి వాళ్ళను. ఓకేనా అక్క? నమస్కారం అక్క. నేను మనతొలి వెలుగు నుంచి రిపోర్టర్ భానుప్రకాష్ అక్క నా పేరు. ఇలాగా ఈ పెద్ద గణేష్ వెనుక శ్రీనగర్ కాలనీలో ఈరోజు కుక్క చిన్నారిని కరిచిందక్క. శ్రీనగర్ పెద్ద గణేష్ వెనుక శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస నగర్ శ్రీనివాస నగర్ కాలనీ. పాపకు చెంప మీద చాలా పెద్ద గాయమైంది అక్క, చాలా పెద్ద గాయమైంది. వాళ్ళ ఇంటికి వచ్చిన మేము రిపోర్టింగ్ చేయడానికి. వాళ్ళ తల్లి కూడా ముగ్గురు పిల్లలక. ఈమె కుక్క కరిచినామే పెద్ద పాప. ఈమె తల్లి కూడా బాలింత, చాలా కన్నీళ్ళు పెడుతుంది. కొంచెం మీరు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారేమనక. వాళ్ళు కూడా ప్రైవేట్ ఎంప్లాయీ అంట ఐసిఐసి బ్యాంకులో. ఒక్కసారి మీరు లైవ్లో ఉన్నారాక, ఒక్కసారి తల్లి ఉంది, మీరు ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారా అక్క? కాదమ్మా, నేను రేపు వచ్చి మాట్లాడతాను, రేపు చూస్తే ఫోన్లో మాట్లాడతాం, రేపు వస్తాను, విజిట్ చేస్తాను. కొంచెం చూస్తారా అక్క? ఎందుకంటే మా వాళ్ళు కూడా విజిట్ చేస్తాను. ఓకేనా? ఓకే ఓకే రైట్. ఇది విజయారెడ్డి గారు కూడా విజిట్ చేస్తా అని చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆదుకుంటే బెటర్. దానం నాగేందర్ కానీ ఎమ్మెల్యే విజయారెడ్డి కానీ వీళ్ళు కూడా కొంచెం ఆదుకుంటే బెటర్. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కన్నీళ్ళు పెడుతుంది ఆమె. ఆదుకోవాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించని పరిస్థితి అది. ఆ కుక్క దాడి చేయడం, ఆమె చెంపపోవడం, దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది. లక్షల్లో. వాళ్ళు కూడా మొన్ననే ఈమె డెలివరీ అయినట్టుంది, వాళ్ళ ఖర్చులు ఉంటాయి. దయచేసి ఆదుకుంటే బెటర్ అనేది మనం కోరుతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడినా మీ ఫోన్ మాట్లాడినా, రేపు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, మీ ఇంటికి వస్తుంది ఒకసారి. ఓకేనా? మీరు రెస్ట్ తీసుకోండి అమ్మా. సారీ ఏమన్నా. ఇక్కడ షార్వి అనే పాపను ఈరోజు ఉదయం 10-11 గంటల కుక్క దాడి చేసింది. ఇక్కడ నుంచే వచ్చింది. మీరు అప్పుడు ఎక్కడున్నారు? మీరు లోపల ఉన్నారు. ఏమన్నా మీకు అంటే ఏమైనా అరుపులు వినిపించినాయి? ఏడిసినట్టు అరిపిస్తుందండి. వచ్చి చూసిర్రా? చూసి అప్పటికి వెళ్ళిపోయింది. ఇక్కడ రోడ్లే తొలవరండి మెయిన్. అసలు ఈరోజు ఈ సందులో ఎవరు రారు జిహెచ్ఎంసీ వాళ్ళు. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉంది దీనికి. కుక్కలు పట్టించుకోరు. ఇంక ఎలా వద్దండి. ఇంకా మెయిన్ తులసి వాళ్ళు రావట్లేదు, చెత్త వాళ్ళు. జిహెచ్ఎంసీ ఈ సందులో అసలు రారు, అసలు ఎవరు పట్టించుకోరు. ఈ బళ్ళు పెడతాం వల్ల ఈ వీధిలో కుక్కలు తిరుగుతాయి బాగా ఉన్నాయండి. రారండి, అసలు రారండి. వాళ్ళ పని అదే కదా. రారండి వాళ్ళు, ఎప్పుడు రారండి. ఇంకా
ఇండియాకి ఇంతగా ఉండదండి ఇంకా. అంతేనా? మరి ఏంటి ఈ వీధి కుక్కలను ఎట్లా ఏం చేస్తే బెటర్ అంటావు మరి? అంటే ఇట్లా గలీలలో తిరగకుండా ఇంకా గవర్నమెంట్ చూసుకోండి అంతే అండి. ఇంకా మరి కుక్కలను చంపేస్తే అదొక చిలకనొప్పిలో ఉంది కదా వేరే రాష్ట్రంలో. మరి వీళ్ళు కొందరు రేణు దేశాయ్, వీళ్ళు కొందరు రష్మి, వాళ్ళు పెంచుకొని చెప్పండి, వాళ్ళు పెంచుకుంటే అర్థం అవుద్ది. వాళ్ళు పెంచుకుంటే ఏం కావాలంటావా, పెంచుకుంటే శుభ్రంగా ఆ కోడి ఫారం కుక్కల ఫారం పెట్టుకుంటే శుభ్రంగా ఇంకా అంతే అండి. ఇంకా వాళ్ళు ఏమనొద్దు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి? ఇంకా వాళ్ళ జోలికి వస్తే అర్థం అవుద్ది, వాళ్ళ జోలి లేకుండా ఎలా అర్థం అవుతుందండి? అవి కూడా మనుషుల్లాగానే కదా, ఎందుకు దానిలో ఇబ్బంది? ఎఫెక్ట్ వస్తుంది కదా మరి, అది ఎఫెక్ట్ వస్తుంది కదా. వేరే కంట్రీలు ఏం చేస్తున్నాయి మనం ఫాలో అవ్వాలి అంతే. ఇంకా అమెరికా ఏం చేస్తే మనం దాన్ని ఫాలో అవ్వాల్సిందే ఇంకా అంతే. ఇంకా ఓకే. అంటే ఇప్పుడు ఈ కుక్కలకు సంబంధించి ఫైనల్ ప్రభుత్వం ఏం చర్యలు ఒకవేళ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పట్టుకుని కుక్కల్ని ఏం చేయాలి మరి? చంపేస్తామని కుక్కలకి అంతే. ఇంకా దాని విరుగు లేదు, ఇంకా చంపేయడమే. ఇంకా అంటే అవి కూడా ప్రాణాలే కదా. ప్రాణాలతో మరి ఇలా చేస్తామని ఏముంటుంది? ఇంకా దీనివల్ల చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి కానీ ఇంకా అన్ని చోట్లనే, వేరే జిల్లాలో కూడా జరిగినాయి చంపినాయి. అనుకోని సంఘటన వల్ల ఎంత బాధ ఉంటుంది కదా వాళ్ళకి. అంతే మరి, ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది మరి. మరి ఇంకా మరి ఏం చెప్తారు మీ ఎమ్మెల్యేకి కానీ ప్రభుత్వానికి కానీ? ఇంకేం చెప్తాండి, ఇంక మనం ఏం చేసేవాళ్ళది ఇంకా. పాప నీ పేరేం పేరమ్మా? ధనలక్ష్మి. షార్వి నీతో ఆడుకుంటుందా? ఒక్కోసారి బర్త్డేకి వెళ్తా అట్లా. అవి బర్త్డే అన్నప్పుడు వాళ్ళ తమ్ముడు బర్త్డే అన్నప్పుడు వెళ్తా అంతే. అంతేనా? ఓకే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా నువ్వు? అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. ఏమైందో కూడా వచ్చి ఫోటోలు చూస్తేనే అర్థమైంది. అదే అదే షార్వికి ఇట్లా కుక్క ఖర్చు అప్పుడు తెలుసు. అదొకటి. ఇది ఓవరాల్గా ఇక్కడ శ్రీనివాస నగర్ కాలనీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఈ వీధి కుక్కల అంశానికి సంబంధించి సిబ్బంది, జిహెచ్ఎంసీ మున్సిపల్ సిబ్బంది దీన్ని పట్టుకుపోవాలి, షెల్టర్లలో వదిలేయాలని చెప్తున్నారు వాళ్ళు. ఈ కుక్కల ప్రేమికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నారు, వాళ్ళకి గరిస్తే తెలుస్తుంది ఆ బాధ, వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. వాళ్ళ కార్లలోనో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు పెంచుకోవాలని కూడా చెప్తున్నారు కొందరు. ఇక్కడనే వీళ్ళే స్థానికులు చెప్తున్నారు. కానీ ఏదేమైనా బాధాకరం, ఎందుకంటే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్. అది ఆ కుక్కకి ఏమైనా పగ ఉందంటే అదేం ఉండదు, అది కూడా నోరు లేని జీవే, దాని మీద ఏం ప్రత్యేకమైన కోపమో శత్రువు ఏం కాదు. కానీ ఇట్లా అనుకోకుండా దాడి చేయడం వల్ల ఇప్పుడు ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఆమె ఇప్పుడు ముగ్గురు పిల్లలు, ఇప్పుడు డెలివరీ అయినట్టుంది మొన్ననే, పచ్చి బాలింత. ఆమె భర్త ఐసిఐసి బ్యాంకులో ప్రైవేటు ఉద్యోగి, దాదాపు ఆమెకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు, జిహెచ్ఎంసీ వాళ్ళు, మున్సిపల్ సిబ్బంది ఆదేశాలు జారీ చేయండి. ఇది కుక్కలకు సంబంధించి బర్త్ కంట్రోల్ లేకపోతే తీసుకుపోయే షెల్టర్లలో పెట్టడం చేస్తే బాగుంటుంది. మన దాకా వచ్చే వరకు ఆ బాధ తెలియదు, మనకు సింపుల్గానే ఉంటుంది, జరిగిందిలే, ఏదో జరిగిందంటలే, ఆడ జరిగి. కానీ మనకు ఆ నొప్పి, మనకు ఆ గాయం తలిగితే ఆ నొప్పి తెలుస్తుంది. ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే నిజంగా బాధ అనిపించింది. అతడు మాట్లాడించకూడదు అనుకున్నా, కానీ తల్లి కదా అని మాట్లాడించిన చాలా ఘోరంగా ఉంది ఆమె పరిస్థితి. ఏదేమైనా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ, ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ అంటే ముఖ్యంగా నగర వ్యాప్తంగా ఈ వీధి కుక్కల అంశాన్ని కొంచెం పట్టించుకుంటే బెటర్. ఈ కుక్కల ప్రేమికులు ఈ కుక్కల ప్రేమికుల మాటలు ఈ ప్రెస్ మీట్లలో పెట్టి వీళ్ళు ఏదో పెద్ద మాటలు, వీళ్ళ మాటలు పట్టుకుంటే మాత్రం సామాన్య పిల్లలు, రోజు పని చేసుకొని బతుకునే తల్లిదండ్రుల పిల్లలకు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కుక్కల ప్రేమికులు ఏముంటుందని నాకు అర్థం కాదు. కార్లలో ఎక్కుతారు, కార్లలో దిగుతారు, వాళ్ళకి తెలుసా ఈ బాధ? అడ్డగోలుగా ఉన్నాయట కుక్కలు చెప్తున్నారు. దయచేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానా నాగేందర్ కానీ మున్సిపల్ సిబ్బంది ఇది పట్టించుకోండి. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇంకోసారి ఇంకో ఘటన జరగకుండా చర్యలు తీసుకోండి. ఇది ఇక్కడ ఓవరాల్గా జరిగిన ఈ యొక్క సంభాషణలో మాట్లాడిస్తే వాళ్ళు చెప్తున్నది చాలా బాధపడతారు, అందరు స్థానికులు అందరూ బాధపడతారు. వీడియో జర్నలిస్ట్ పాషతో భాను, ఖైరతాబాద్.